ఇద్దరు పిసికితే పిండి సమపాలంలో ఉండదు, జీవితం నరకం. చూసుకోండి. వచ్చినందుకు 1000 రూపాయలు గిట్టే. బ్రోక్స్, నాకు కూడా పిండి పిసికేలా ఒక అమ్మాయిని చూడవా, సెటిల్ అయిపోతా. నీ డీటెయిల్స్ ఇవ్వు. అడుక్కో. నీ కులం ఏంటి? తెలీదు. మతం తెలీదు. నీ సొంత ఊరు తెలీదు. నీ కులదైవం తెలీదు. అమ్మా నాన్నలో తెలీదయ్యా. కనీసం నీ పేరైనా తెలుసా? తెలీదు, కానీ జిమ్మి అని పేరు పెట్టుకు తిరుగుతున్నా. ఏంట్రా కుక్క పేరు పెట్టుకున్నావు? చెప్తా. ఊహ తెలియని వయసులో ఆకలితో రాజమండ్రి బస్ స్టాండ్ లో కూర్చొనున్నా. ఒకడు బన్ ఇసిరి పారేశాడు. వేసిన బన్ నాకే అనుకుని ఎగిరి దూకా. పక్కనున్న కుక్క దానికే ఆ బన్ అనుకుని అద్దూకింది. ఇద్దరి మధ్య భయంకరమైన వారు. ఎవరు గెలిచారా? నేనే గెలిచాను. మరి ఆ కుక్క చచ్చిపోయింది. ఓరి దుర్మార్గుడా, ఒక బండు కోసం విశ్వాసం ఉన్న కుక్కని చంపేసావు కదరా నరకాసురుడా. చేసిన పాపానికి ఆ కుక్క పేరు నేను పెట్టుకుని తిరుగుతున్నా. బ్లూ క్రాస్ కూడా అప్పుడప్పుడు చందాలిస్తున్నా. అక్కడే అయ్యగారు కంటపడ్డా, ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ ఇల్లే నాకు సర్వస్వం. ఒరే జిమ్మి, నువ్వు ఎవరూ లేని డమ్మి. నీకు చూస్తాను ఒక అందమైన అమ్మి. నీ పాకెట్లోంచి 1000 డొమ్మి. ఓ మై బాయ్.